ఏదైతే ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టిందో ఆ ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారం లైవ్ ద్వారా మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక చెప్పండి, ప్రస్తుతం అక్కడ అనేక మంది రాజకీయ నాయకులు జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్శిస్తా ఉన్నారు. అక్కడ క్షతగాత్రులకు కావాల్సిన మనోధైర్యాన్ని ఇస్తా ఉన్నారు. మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి మనోధైర్యం ఇస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? తాజా అప్డేట్ ఏంటి? రైట్ మనం ఉదయం 6 గంటలకి చూసాం. అత్యంత దారుణమైన ఘటనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే రోడ్డులో ఇప్పుడు నేను ఏదైతే ప్రాంతంలో ఉన్నానో ఇదే రోడ్డు మీద దాదాపు 6:30 ప్రాంతంలో అత్యంత ఘోరంగా యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకోవాలి. ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఈ టిప్పర్ లారీ కంకర వెళ్తున్న క్రమంలో స్పీడ్ మెయింటైన్ చేసిందని అయితే అర్థమవుతుంది అయితే చెప్పాలి. అది కూడా దాదాపు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయ్యింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇదంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇదంతా డ్యామేజ్ అయిపోయింది. అంటే పూర్తిగా ఇక్కడ డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, అంటే ముందు ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. అలాంటిది ఆకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయారు. ఈ టిప్పర్ని నడిపిన వ్యక్తి ఎవరైతే ఇక్కడ స్థానికంగా చూసినా కూట్లాడుకోవాలి. అంటే స్థానికంగా ఈ రోడ్డు ప్రాంతంలో మనం చూడొచ్చు, అంటే ఒక బస్సు ఒక లారీ ఎట్ ఎ టైం అంటే సమానంగా వెళ్ళే అవకాశం అయితే లేదు. అంటే చూడొచ్చు మనం ఇక్కడ ఈ ప్రాంతం, అంటే ఈ రోడ్డు కూడా మొత్తం క్లీన్గా ఉన్నప్పటికీ అక్కడక్కడ గుంతలు ఉండడం అదంతా మనం గమనించవచ్చు. ఈవెన్ దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇది గ్రీన్ ట్రిబ్యునల్ కింద ఉంది, అంటే కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి అని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. అంటే ఇక్కడ అసలు లేదా, అంటే బాధ్యత లేదా అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అంటున్నారు. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాళే యాదయ్య, ఆయనని కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు ఈ టైర్లను కూడా చూడొచ్చు. ఈ టైర్ ఎంత దారుణంగా పగిలిపోయిందో, అంటే చూపించారా మాట్లాడారు. ఇప్పుడు ఈ టైర్లను కూడా చూడొచ్చు, ఈ టైర్ ఎంత దారుణంగా పగిలిపోయిందో. అంటే ఒక స్పీడ్ అయితే మెయింటైన్ చేసిందని అయితే క్లియర్ గా తెలుస్తోంది. సార్, మీరు ఇక్కడ వాళ్ళేనా? మీరు చెప్పండి, ఇప్పటికీ ఎన్నో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మీ దృష్టికిలో ఎంత మస్తు సార్లు చెప్పినాం, ఎవరు పట్టించుకుంటలేరు. ఇవాళ చేస్తాం, వచ్చినాక వచ్చారు చాలు చేస్తాం వర్క్ అంటారు, ఎవరు చెప్పారు ఇంతవరకు. ఖాళీ వస్తారు, చూస్తారు, 5 లక్షలు 6 లక్షలు అంటారు, బిచ్చం వేసినట్లు వెళ్ళిపోతారు అంతే. సాగుకు లెక్క లేదు వాళ్ళకు. ఖాళీ లక్షలు ఇస్తాం, 2 లక్షలు 5 లక్షలు అంటారు. ఇక్కడ మళ్ళీ పని వర్క్ మేము రేపు 20 మంది ప్రాణాలు పోయినాయి. అంటే ఇంతకు ముందు కూడా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ముందర వచ్చి చెప్పారు. అంటే మనం చూసాం 20 మంది, అంటే ఇంతకు ముందు కూడా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. రోజుకు 2-3 యాక్సిడెంట్లు అయితే ఇవి ఎవరు పట్టించుకుంటలేరు. ఈ చెట్లు ఏమన్నా అంటే చెట్లు కేసు వేసిరా అంటారు. ఆ చెట్ల కేసు వేసినోనికి పట్టుకొచ్చి ఉరిశిక్ష వేసేయాలి మేడం. ఏంటికంటే ఆ చెట్ల ప్రాణం ముఖ్యమా, మనకు మనసులో ముఖ్యమా, లేకుంటే ఆ జీవో తీసేయాలి కోట్ల. ఎవరైతే చెట్లు ఆబ్జెక్షన్ చేస్తారు కదా, ఆ జీవో తీసేయాలి. అంటేనే అడ్డం పెట్టుకొని సారు చేయరు, పని చేస్తలేదు. అరే పని వర్క్ చేస్తున్నాం కానీ మేము ఆ చెట్లు కేసు వేసేసి అంటారు. ఆ చెట్లకు 4 ప్రాణాలు పోతుంది మేడం. ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడో పైసలు ఇచ్చేసిరు, ఆ పని వర్కే అయితే లేదు, పని చేస్తలేరు. పైసలు ఇచ్చి గిట 2-3 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకు, ల్యాండ్ వాళ్ళకు పైసలు ఇచ్చేసిరు, పంపించారు, మొత్తం సర్వే గిట చేసిరు కానీ పని వర్క్ చేస్తలేరు. చెట్ల గురించి అడ్డం వస్తున్నారు. సర్వే రోడ్డు మాత్రం ముందర కోతలేదు. 20 years నుంచి చూస్తూనే ఉంటాం. 1 year లో 4-5 యాక్సిడెంట్ అయితేనే ఉంటాయి. చెట్లకు వచ్చి బండి గుద్ది అంటే 4-5 యాక్సిడెంట్లు అయితే బైకులు చాలా ఉంటాయి, కానీ అది సర్వీస్ చేస్తున్నారు కానీ ఎవరు రోడ్డు చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడు తెలిసింది ఇప్పుడు ఈ టర్నింగ్ లో కూడా కారు బైకులు చాలా ఉంటాయి, కానీ వరకు కానీ ఎవరు రోడ్లు చేయడం చేయరమ్మా. మీకు ఎప్పుడు తెలిసింది ఇప్పుడు అలా యాక్సిడెంట్ అయిన 6:30కు ఏమో అయ్యింది అని అంటున్నారు? మీకు ఎప్పుడు తెలిసింది? హైదరాబాద్ పోయినా, ఇప్పుడు వచ్చిన. నేను ఇక్కడ టెంపుల్ దగ్గర ఉంటా, ఇక్కడ ఉంటా, అంటే ఇదే స్టేజ్ దగ్గర. అదే తెలుసు అంటే సుతమ
మనం యాక్సిడెంట్ టూ మచ్ అవుతుంటాయి మేడం. ఎప్పటికీ 6 నెలలకు 3 నెలలకు ఒకటి అయితేనే ఉంటుంది మేడం. ప్రభుత్వాలు రారు అది అంతే అంతే చూస్తారు. ఈ రోజు వరకు చూస్తారు, తెల్లారి అయినప్పుడు కనబడతాం. ఎవరు రారు, అది అంతే ఇక చూస్తారు. ఈ రోజు వరకు చూస్తారు, తెల్లారి మళ్ళీ కొత్త కథనే అట్లా ఉంటుంది. అట్లా చాలా మంది ఆలూరు గేట్ మీద కూడా చాలా మంది చనిపోయారు. యాక్సిడెంట్ అయిపోయి మర్చిపోతారు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి అయిపోయాయి. ఏమన్నంటే పర్యావరణంలో వీళ్ళు ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు అయిపోయాయి. ఇంకా 2-3 రోజులు అయితే ఏదాది. కానీ ఏమన్నంటే ఆ పర్యావరణంలో వీళ్ళు వాళ్ళు అనడం టైం పాస్ చేయడమే కానీ ఈ రోడ్డు కోసం ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. ఈ రోడ్డు మీద ఎన్నో బస్సులు పోతాయి, లారీలు పోతాయి, హెవీ లోడ్లు పోతాయి, అసలు ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, పోతారు. పార్టీలు మారడమే తప్ప వీళ్ళు పని కోసం లేరు. ఇప్పుడు పోయిన ఎంపీ కూడా ఇప్పుడు ఉన్నాడు. ఇంతకుముందు ఒక ఆయన పోయిన ఎంపీ ఏదో మాట్లాడి ఏదో విధంగా కదలిక చేసాడు, అయిపోయింది. ఇది ఇంతకీ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఎవరు పట్టించుకోరు మేడం. మేము హైదరాబాద్ కి ఇంత దగ్గర ఉంది, ఎంత మంచిగా ఉంటుంది. అక్కడ కరీంనగర్ నుంచి వచ్చి మేము పోయా 10 నిమిషాలకు ఒక వెహికల్ పోన్నాం. అక్కడ 4 లైన్ మేము హైదరాబాద్ కి ఎంత మంచిగా ఉంటుంది. అక్కడ కరీంనగర్ ఒక వెహికల్ పోదు, అక్కడ 4 లైన్ రోడ్. ఇది ఒక సెకండ్ ఆగితే 100 వెహికల్ ఆగిపోతాయి. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మేడం. మీరు ప్రభుత్వాన్ని కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కింద ఉంది అని అంటున్నారు. మీరేమన్నా మాట్లాడే అవకాశం ఉందంటారు? మీరేం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్తాం, రోడ్డు బాగుపడాలి, బాగా కావాలి, మంచి కావాలని చెప్తున్నాం. మేము మొత్తుకుంటున్నాం. ఎన్ని యాక్సిడెంట్లు అంటే మొన్న రీసెంట్ గా చేవెళ్ళ కూరగాయలు అక్కడ కొడుకు తండ్రి బిడ్డే అది అయిపోయినాక మళ్ళీ మల్కాపూర్ గేట్కు ఒక లారీ గుద్దేసింది, 2 చనిపోయారు, వెళ్ళిపోయి. ఇట్లా వారానికి ఒక 5-6 యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు. ఆలూరు గేట్కు 7 మంది గేట్ మీద. మరి అది అయినప్పుడు చర్య తీసుకోవాలి కదా, ఏం చర్య తీసుకోవట్లేదు. అది అయినప్పుడే వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, పోతారు, అంతే. వాళ్ళు ఏసీ కార్లలో వస్తారు, వాళ్ళు గుంతలు ఉండయి, ఏముండయి, ముందర పోలీసు పనులు ఉంటాయి, వెనకాల వాళ్ళు మెల్లగా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు అందులో లైన్ క్లియర్ చేస్తారు రోడ్డు. ఇట్లా రద్దీగా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళకి తెలుస్తుంది. ఎవ్వరు పట్టించుకోరు మేడం. ఇప్పుడు మహేందర్ రెడ్డి కానీ, సబితారెడ్డి కానీ, ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా వీళ్ళు రోడ్ల కోసం వీళ్ళు అసలు చర్యనే తీసుకోవట్లేరు. సో చూస్తున్నారు కదా, అంటే మొత్తానికి ఎప్పటికప్పుడు ఇక్కడ యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. వీక్లో 2-3 అయితే ఖచ్చితంగా అవుతాయి. కానీ అయినా కూడా ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకు అనంటే ఇప్పటికీ ఈ రోజు జరిగిన ఈ యాక్సిడెంట్ ని చూసుకోవాలి. దాదాపు 24 మంది ఇప్పుడు సంఖ్య కూడా పెరిగింది. కాబట్టి ఈ 24 మంది చనిపోవడానికి కారణం కేవలం ప్రభుత్వమే అని చెప్పేసి కూడా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు కూడా మనం చూడొచ్చు, ఇక్కడ అన్ఈవెన్ గా ఉందని చెప్పుకోవాలి. ఈ రోడ్డును చూసుకున్నా కూడా ఒక పక్క ఇంకో రావడం, ఇంకో పక్క బస్సు కూడా ఇటు నుంచి రావడం, ఇదంతా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్పీడ్ గా వచ్చిన ఈ బస్ ఈ టిప్పర్ ఏదైతే ఉంది దాని వల్లనే ఇప్పుడు ఇంత దారుణం జరిగిందని చెప్పుకోవాలి. చూసుకుంటే స్పీడ్ గా వచ్చిన టిప్పర్ ఏదైతే ఇప్పుడు బస్సు దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, పూర్తిగా ఈ బస్సు నుజ్జు అయ్యిందన్న దానికి ఇదే సాక్ష్యం అని చెప్పుకోవాలి. సీట్లు ఇవన్నీ బయట పడిపోయాయి. దాదాపు 70 మంది అయ్యిందన్న దానికి చెప్పుకోవాలి. సీట్లు ఇవన్నీ బయట పడిపోయాయి. అంటే పూర్తిగా సీట్లలో కూర్చున్న దాదాపు 70 మంది కూర్చుని ఉండొచ్చు. ఆ 70 మందికి సంబంధించి అసలు సీట్లు కూడా ఉన్న దాఖలాలు అయితే లేవు. మొత్తం ఎక్కడికక్కడ ఊడ్చుకుపోయాయి. దాదాపు వెనుక ఉన్న 3 లైన్లు మాత్రమే క్లియర్ గా సేఫ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా వీళ్ళందరూ పడి ఉండాలి. ఎందుకంటే ఎంత దారుణంగా జరిగింది అని అంటే అక్కడ డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, ఇక్కడ పూర్తిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావచ్చు, ఈ పూర్తిగా నుజ్జైన పరిస్థితి అయితే మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం. అంటే దాదాపు ఇక్కడ మనకు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ హోదాలో వచ్చి మరి ఇక్కడ చేశారు. విజిట్ చేసిన తర్వాత చెప్తున్నది ఏంటంటే ఇటు ఐటీ మినిస్టర్ మాట్లాడారు మీడియాతో. మాట్లాడి అంటే ఇటు ప్రభుత్వం తరపున ఏమేం చేయాలో అవన్నీ క్లియర్గా మేము చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఇటు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ ఇంకా ఇక్కడ ప్రజలు మాత్రం స్థానికంగా ప్రజలు మాత్రం కోరుకుంటున్నది ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు నిర్మించాలి.
ఈ రోడ్డు నిర్మించకపోతే ఇంకా ఇలాంటి యాక్సిడెంట్లు కంటిన్యూ అవుతాయి. అంటే ఇందాక మనతో మాట్లాడిన స్థానికులు కూడా చెప్తున్నది ఏంటి క్లియర్గా, అంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి, పదవుల కోసం పార్టీలు మారుతున్నారు తప్ప మాకు ఇక్కడ స్థానికంగా లేదు అనే చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ కంకర మనం ఇక్కడ చూస్తున్న ఈ కంకర ఇంతకు ముందు వరకు ఈ రోడ్డు పైన ఉండే ఇది కూడా ఈ కంకర ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికుల మీద ఉండింది. అంటే దాదాపు ఎంత దారుణమైన ఈ యాక్సిడెంట్ ఇంతకు ముందు కూడా ఈ అల్లూరి దగ్గర కూడా అట్లాగే జరిగింది, ఇక్కడ గేట్ మల్లాపూర్ గేట్ దగ్గర కూడా అలాగే జరిగింది అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు అయితే కోరుకుంటున్నారు. రహీం, హరిక ప్రస్తుతం అక్కడ ఎవరైతే రాజకీయ నాయకులు ఇప్పటికీ సందర్శించి ప్రజల్లో అక్కడ జరిగినటువంటి తీరును గమనించినప్పుడు అనేక మంది ప్రజలు అక్కడ అనేక సార్లు మేము రోడ్డు వేయమని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కాళీ యాదయ్యతో సహా అటుపక్క సబితా ఇంద్రారెడ్డి ఉన్న సమయంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరు అక్కడ రాజకీయ నాయకులు రాబోతున్నారు, అలాంటి వార్తలు ఏమైనా ఉందా, ప్రజలు ఏమంటున్నారు, వచ్చినప్పుడు వాళ్ళను ఏ విధంగా ఎటువంటి కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఇప్పటికీ ఇప్పుడు ఇటు మంత్రులు కావచ్చు, ఇటు అందరూ వచ్చి విజిట్ చేశారు. అలాగే ఇటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వచ్చారు. అలాగే ఇటు కమిషనర్లు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేశారు. అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. అయితే ఇక్కడ స్థానిక ప్రజలు మాత్రం చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి అకేషన్స్ జరిగినప్పుడు మాత్రమే కనిపిస్తారు తప్ప ఎప్పుడు కనిపించరు. మళ్ళీ ఎన్నికల సమయంలో ఇంటింటికి కనిపిస్తారు తప్ప మళ్ళీ ఎప్పుడు కనిపించరు. ఇలాంటి సిచ్యువేషన్సే మనం ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఈ ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో ఈ నాయకులు ఖచ్చితంగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నది మాత్రం వాస్తవం. ఎందుకు అంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం కాళీ యాదయ్య ఇది సెకండ్ టైం గెలిచినప్పటికీ కూడా ఇక్కడ అసలు ఏం పట్టించుకోలేదు అన్నది మాత్రం వాస్తవం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంతకు ముందు రంజిత్ రెడ్డి ఉండేవారు, ఆయన అట్లీస్ట్ పార్లమెంట్లో ఇటు శాసనసభలో మాట్లాడే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ పూర్తిగా రాజకీయ నాయకులైతే ఖచ్చితంగా పట్టించుకోవట్లేదన్నది మాత్రం క్లియర్గా ఇక్కడ స్థానిక ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడనే ఇదే రోడ్లో ఎన్నో వారంలో దాదాపు ఖచ్చితంగా అయితే అవుతాయి. అంటే ఇక్కడ మనకు లేదనే చెప్పుకోవాలి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ స్పీడ్ మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఈ స్పీడ్ వల్లనే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారనే చెప్పుకోవాలి. మనం మాట్లాడుకోవాలి ఈ స్పీడ్ వల్లనే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారనే చెప్పుకోవాలి. ఇక్కడ కూడా చాలా మంది స్థానికులు ఉన్నారు. అన్నా మీరు ఎక్కడ వాళ్ళనా? అవునా, ఓకే. అంటే ఇక్కడ చూడడానికి వచ్చి మరి అంటే భయపడుతున్నారు. అంటే ఈ విషయం ఎంత దారుణంగా జరిగింది అనేది అన్న మీరు ఎప్పుడు తెలిసిందన్న మీకు ఇది? ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఇప్పుడు వచ్చారా? ఓకే. అంటే విన్నారా ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఇట్లా పోయికుంటా ఆగి చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంది అసలు? అంటే ఈ రోడ్డు మీద ఇప్పటికి ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి అని చెప్పేసి, అంటే మీరు దగ్గరలోనే ఉండుంటారు, ఎట్లా మీ స్పందన ఏంది? రోడ్డు పైన అయితే ఉంటాయి, రోడ్డు పైన కంటిన్యూ అవుతాయి యాక్సిడెంట్లు అయితే. ఓకే. సో చూస్తున్నారు కదా, అంటే రెగ్యులర్గా ఇక్కడ యాక్సిడెంట్లు కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి, అయినా కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అని అయితే ఇక్కడ ఉన్న సమాచారం రహీం. అంటే ముఖ్యంగా ఈ రోజు జరిగిన సంఘటన మాత్రం అత్యంత దారుణమనే చెప్పుకోవాలి. మనం రీసెంట్గానే చూసాము, ఈ కావేరీ ట్రావెల్స్ బస్సులోనే దాదాపు ఆ 23 మంది గురించే మనం ఆలోచించడం మానేయలేదు. ఇంకా అప్పుడే మళ్ళీ ఈ బస్సుకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ 24 మంది చనిపోయారు అని అంటే మాత్రం అత్యంత దారుణం అనే చెప్పుకోవాలి రహీం. మరి దీనికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అని చెప్పేసి అయితే ఇక్కడ స్థానిక ప్రజలైతే ఆశిస్తున్నారు. రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.